ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పరిస్థితి బాలేదు. దానికి తోడు హెచ్సిఏ ఒకటి. ఇప్పుడు వీటన్నిటి మధ్య కూడా ఎక్కడ చూసినా కానీ ఇదే వివాదం రాజుకుంటుంది. అసలేంటి, ఏం జరిగింది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సన్ రైజర్స్ హైదరాబాద్, సో ఈ టీం వచ్చేసరికి చాలామంది కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా రీసెంట్గా అందరూ కూడా 300s కొడతారు, 300 ప్లస్ అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నారు. బట్ గత రెండు గేమ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా దారుణంగా విఫలమయ్యారు. సో లక్నో మీద అదే పరిస్థితి, దాని తర్వాత రీసెంట్గా ఢిల్లీ మీద కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ అండ్ గేమ్స్ పరంగా పక్కన పెడితే ఇప్పుడు ఇవి ఓటములు సరికాదన్నట్టు అండ్ పక్కన మళ్ళీ హెచ్సిఏ ఒత్తిడి ఒకటి కూడా ఎదురవుతుందని వాళ్ళు కూడా హెచ్సిఏ ట్రెజరర్కి ఒక పెద్ద లేఖ రాశారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. అదేంటంటే వాళ్ళకు టికెట్స్, అంటే ఇప్పుడు ఐపీఎల్ టికెట్స్ మనందరికీ తెలిసింది ఎంత ఎక్స్పెన్సివ్ అందరికీ తెలిసిందే, చాలా కష్టంగా దొరుకుతూ ఉంటాయి. సో దొరికిన వాళ్ళు చాలా పండుగ కూడా చేసుకుంటారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు హైదరాబాద్లో అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ టీంకి హోమ్ గ్రౌండ్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, ఉప్పల్ స్టేడియం. సో ఉప్పల్ స్టేడియం ఎవరి ఆధీనంలో ఉంటుంది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధీనంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మొత్తం హైదరాబాద్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 37,000 కెపాసిటీ, అంటే సీటింగ్ కెపాసిటీ. దాంట్లో భాగంగా అంటే 37,000 మంది అందులో మ్యాచ్ చూడడానికి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అయితే అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అంటే ప్రీవియస్గా ఏ మ్యాచెస్ జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్కి ఒక 10% టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్ఆర్హెచ్. అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే ఎస్ఆర్హెచ్కి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్కి ఎలాంటి అంటే దానికి సంబంధం ఉండదు, జస్ట్ ఒక ఫంక్షన్ హాల్కి రెంట్కి తీసుకుంటుంది అని కూడా చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి ఆయన హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు 37,000 సీటింగ్ కెపాసిటీకి గాను 10% అంటే ఎవ్రీ మ్యాచ్కి వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు దానికి రెంట్ పే చేస్తారు. అది పే చేసినా కానీ ఒక 10% ఇక్కడ వాళ్ళకు టికెట్స్ ఇవ్వాలి. 10% అంటే 3,700 టికెట్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో వాళ్ళకు దానికి సంబంధించినటువంటి హెచ్సిఏ వాళ్ళకు అఫీషియల్స్కి ఉంటారు, దాని తర్వాత ఎలక్ట్రికల్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక 10% అంటే 3,700 ఐపీఎల్ టికెట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మిగతా ఉన్నటువంటి టికెట్స్ అన్ని కూడా ఎస్ఆర్హెచ్కు వాళ్ళు సోల్డ్ చేసుకుంటారు. అది కూడా గత నుంచి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. అయితే ఇక్కడ ఏమైందంటే ఎస్ఆర్హెచ్ని సో హెచ్సిఏ వాళ్ళు అంటే ఇంకొక 20 టికెట్లు ఎక్కువగా అడిగారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ పెద్ద బహిరంగంగా లేఖ రాశారు. అంటే గత 2 years నుంచి వెళ్ళి మేము ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నాం, అంటే దాదాపు ఒక 17-18 సంవత్సరాల నుంచి మంచి అనుభవం ఉంది, హైదరాబాద్కి ఆడుతూ వెళ్తూ ఉంటాం. బట్ ఈ 2 years నుంచి వెళ్ళి మాకు వచ్చేటువంటి వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మాకు ఆయన ప్రెసిడెంట్ కూడా మాకు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా స్టేడియం కంప్లీట్గా రెనోవేషన్ చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ లేదు అని అంటే అక్కడ సీటింగ్ కెపాసిటీ కానీ ఈవెన్ లైవ్లో మేము కూడా అక్కడికి వెళ్ళాం, దిశ కూడా అక్కడికి వెళ్ళి సో అక్కడ సీటింగ్ కూడా కంప్లీట్గా అక్కడ చూడడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే రీసెంట్గా కొత్త సీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు F12 బాక్స్ అని ఒకటి ఉంటుంది. సో ఆ F12 బాక్స్లో సో అంతముందు వాళ్ళు ఏం చేశారంటే మ్యాచ్కి ముందు ఇంకొక 20 టికెట్లు ఇవ్వాలని చెప్పేసి దానికి తాళాలు వేశారు ఆ బాక్స్కి. సో అని చెప్పేసి కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే మేబీ అక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి సీటింగ్ కెపాసిటీ బాక్స్ అనేది తగ్గింది. సో అందుకోసమనే ఇంకొక 20 టికెట్లు ఎక్స్ట్రా అడిగారా ఏంటో తెలియదు మరి. అంటే ఇన్ కేసు ఉన్న బాక్సులలో చాలా తక్కువ, అంటే స్పేస్ ఎక్కువగా సీట్లు తక్కువగా ఉన్నాయి, మేబీ దానికోసం అడిగారా తెలియదు, లేదు అంటే నిజంగా మరి అసలు వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా అడిగారా తెలియదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే సో ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతాం, బీసీసీఐ తోటి కూడా మేము మాట్లాడి చర్చించి సో ఇంకొక గ్రౌండ్కి వెళ్ళిపోతాం, మా వల్ల కాదు, మేము ఉండలేం బాబోయ్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ మ్యాచ్ డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే అన్ని ఇస్తున్నారు, బట్ కాకపోతే వీళ్ళు అడిగినప్పుడు ఏం చేశారంటే సరే చూద్దాం అని కూడా అన్నారట. మరి మేబీ ఆ చూద్దాం అనేసరికే ఇస్తారు అని కన్ఫర్మేషన్ తోటి వీళ్ళు అలా చేశారా, లేదు అని అంటే లేదు ఉన్నంతలో ఇస్తాం బట్ కాకపోతే ఫ్రెండ్లీ నేచర్ తోటి సరే చూద్దామన్నారా ఏంటో తెలియదు. కానీ మొత్తంగా అక్కడ టికెట్స్ పరిస్థితి అయితే 3,700కి ఇంక ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ బాక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, సీటింగ్ కెపాసిటీ లేక ఇంకొక 20 అడిగారని వాళ్ళు అంటున్నారు. సో మొత్తంగా ఇక్కడ ఏమైందంటే ఎస్ఆర్హెచ్ టీం పరిస్థితి కూడా పెద్దగా బాగాలేదంటే అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ అంటే రెంట్ కూడా పే చేస్తారు, అది వేరే విషయం. 1,00,00,000 చిల్లర ఎంతో ఉంటుంది, 1,50,00,000 1,00,00,000 ఎంతో ఉంటుంది. సో ఒక మ్యాచ్కి అది కూడా రెంట్. సో మొత్తం 9 మ్యాచ్లు ఉన్నాయి హైదరాబాద్లో, రెండు మాత్రం ప్లే ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి, 7 మ్యాచెస్ లీగ్ మ్యాచెస్ ఉంటాయి.
సో దీనికి సంబంధించి అన్ని రెంట్ పే చేస్తాం, మేము అన్నీ చేస్తాం, ఇచ్చేటువంటి టికెట్స్ కూడా ఇస్తాం. బట్ వీళ్ళు ఇంకెక్కువగా అడుగుతున్నారని వాళ్ళు ఆరోపిస్తారు. వీళ్ళు మాత్రం సో ఆ బాక్స్ చిన్నగా అయిందా లేకపోతే దాంట్లో సీటింగ్ కెపాసిటీ ఇచ్చిన దాంట్లో సరిపోకనా ఏంటో తెలియదు కానీ, కొత్తగా రెనోవేషన్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటో తెలియదు కానీ, సో ఈ ఇద్దరి మధ్య ఇష్యూ అయితే డెఫినెట్గా రావడం జరిగింది. అయితే చాలామంది కూడా ఇక్కడ మేము వచ్చేమో లేదు, మేము ఉండం ఇక్కడ, మేము వేరే స్టేట్కి వెళ్ళిపోతాం మాట్లాడంటున్నారు. బట్ దీన్ని ఏపీ ఆసరాగా చేసుకుని, అంటే ఆంధ్రప్రదేశ్ ఆసరాగా చేసుకుని, ఎప్పుడు ఎలాగో ఆంధ్రప్రదేశ్కి సొంత టీం లేదు. సో కాబట్టి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఈవెన్ ఎస్ఆర్హెచ్ని చాలా అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, సో ఇక్కడికి రండి, వైజాగ్కి వచ్చేసేయండి, మాకు ఇక్కడ సొంత టీం కూడా లేదు, మేము హ్యాపీగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ వివాదం అనేది డెఫినెట్గా ఇప్పటి నుంచి కాదు, గత 2 years నుంచి ఫేస్ చేస్తున్న వీళ్ళు అంటున్నారు. వీళ్ళు మాత్రం రెనోవేషన్లో సందర్భంగా అలా జరిగిందా ఏంటో తెలియదు కానీ, మొత్తంగా సో వీళ్ళు కామెంట్స్ ఏమి వినిపిస్తున్నాయంటే, హైదరాబాద్ అటు హోమ్ టీం లేదు మాకు కాబట్టి మీరు ఏపీ వచ్చేసేయండి, డెఫినెట్గా వెల్కమ్ చెప్తాం అని చెప్పేసి వాళ్ళైతే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో దీని మీద ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మేబీ డెఫినెట్గా ఆల్రెడీ షెడ్యూల్ చేసిన మ్యాచెస్ అయితే ఉన్నాయి. సో మరి దీని మీద బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటూ వెయిట్ చేయాల్సిందే. సో వాళ్ళు నిజంగానే అన్నారా లేదంటే జస్ట్ ఫ్రెండ్లీ నేచర్ తోటి అడిగారా, ఇన్ కేస్ ఏంటో తెలీదు. సో మొత్తంగానైతే డెఫినెట్గా మ్యాచెస్ అయితే ఎటు వెళ్ళవు, అవి అలానే ఉంటాయి. కాకపోతే దాని ఇద్దరి మధ్య ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా బీసీసీఐ సార్ట్అవుట్ చేసి సో అక్కడ గేమ్స్ కండక్ట్ చేసే ప్లాన్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్స్ అయిన మ్యాచెస్ ఇప్పుడు మనకి ఎలా అంటే, ఇప్పుడు ఇన్ కేస్ హైదరాబాద్లో మ్యాచ్ లేదంటే దాని తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ ఉన్నటువంటి టీమ్స్కి ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ అంటే దాని తర్వాత వేరే ఏ స్టేట్లో మ్యాచ్, దానికంతా కూడా ముందుగానే షెడ్యూల్ చేసి ఉంటారు కాబట్టి, సో సడన్గా వేరే గ్రౌండ్ అంటే డెఫినెట్గా ఏదైనా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీవే ఏదైనా కానీ బీసీసీఐ మాత్రం కొంచెం దీని మీద యాక్షన్ తీసుకొని సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డెఫినెట్గా చూస్తుంది అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇటు హెచ్సిఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రెండు హైదరాబాద్ అయినా కానీ రెండింటికి ఇలాంటి ఒక విభేదాలు రావడం నిజంగా బాధాకరమైన విషయం చెప్పాలి. సో మరి చూడాలి దీని మీద బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇన్ కేస్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పరిస్థితి కూడా ఈవెన్ ప్లేయర్స్ విషయానికి వచ్చినట్లయితే కూడా లాస్ట్ టూ గేమ్స్ నుంచి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది. ఎందుకు అంటే లక్నో మీద సేమ్ 190 ఈవెన్ 300 కొట్టేటువంటి ఎస్ఆర్హెచ్ టీము సో 190 కొట్టింది. దాని తర్వాత నిన్న ఢిల్లీ మీద చాలా అంటే చాలా తక్కువ 163, అసలు అది చాలా అంటే చాలా తక్కువ స్కోర్. ఈవెన్ ఆల్మోస్ట్ ఉన్నటువంటి హిట్టర్స్ మొత్తం కూడా ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. అండ్ ఫ్యాన్ బేస్ కూడా వేరే లెవెల్లో వచ్చింది. కాటేరమ్మ కొడుకులు అని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కామెంట్స్ కూడా. సో అయినా కానీ అలా గేమ్ పరిస్థితి ఎందుకో కొంచెం బాగాలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచెస్ కన్నా వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు. లేదు అని అంటే కొంతమంది ఏమంటున్నారంటే, సో ఇక్కడ మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంటే మళ్ళీ దీనికి తోడు ఇలాంటి ఒత్తిళ్ళు ఒకట అని కూడా అంటున్నారు. సో ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా ఉంటే ప్లేయర్స్ కూడా వాళ్ళు 100% వాళ్ళు ఇస్తారు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి దీని మీద బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.